స్ప్రింగ్ ఆ టైంలో 3 గుత్తులొచ్చాయండి గ్రేప్స్. చిన్న చిన్న పిందులు. అవి తయారవ్వడానికి స్ప్రింగ్ అంటే మార్చ్ కదా! అప్పుడు స్టార్ట్ అయ్యి మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఎండింగ్‌కి అదే ఈ ప్రాసెస్‌లో చాలా రాలిపోతూ పిందులు స్టేజ్ నుంచి రాలిపోతూ ఒక్క గుత్తు మిగిలింది. ఆ గుత్తులో కూడా కొన్ని ఒక 20, 30 కాయలు. అవి పండే ప్రాసెస్‌లో ఒక 10 కాయలు పండుంటాయి. రాలిపోతున్నాయన్నమాట. సో, పండేకి కూడా రాలిపోయినాయి. సో, ఒక 4 పళ్ళైతే కోయగలిగాను. చాలా స్వీట్‌గా ఉన్నాయి. బాగున్నాయి. తర్వాత ఏంటంటే ఇంకా స్ప్రింగ్ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా చాలా స్ప్రెడ్ అయిపోయింది. అక్కడ వేస్తే కొంచెం అటెళ్ళింది. ఇదంతా కొంచెం దోసకాయ కూడా మిక్స్ అయిపోయింది కానీ మీరు ఆకులతో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇదంతా స్ప్రెడ్ అయ్యనమాట. చాలా చిగుర్లు వచ్చేస్తున్నాయి, చాలా కొమ్మలు. ఏంటి ఇంత వస్తున్నాయి కదా, ఏంటి పిందులు రావా అని చూసేదాన్ని. జూలైలో చూస్తే జూలైలో పిందులు వచ్చాయండి. చాలా గుత్తులు వచ్చాయి. ఈ ఎండకు నిలుస్తాయో లేదో తెలియదు కానీ చాలా వచ్చాయి. తయారైతే చాలా బాగుంటుంది. ఒకసారి ఎలా ఉన్నాయో చూపిస్తాను చూడండి. ఇదొకటి, ఇదొకటి. వెతికితే చాలా దొరుకుతాయి. అది చూసారా, ఆ పైది కొంచెం రాలిపోయింది. అదంతా రాలింది. మళ్ళీ లోపల అక్కడ ఒకటి. ఇక్కడ కనిపిస్తుందా మీకు? ఇదొకటి, ఇవి. ఇంకా అలా వెతికితే చాలా ఉంటాయి. సో బాగా ఆకులవి తీసి చేయాలన్నమాట. ఇంకా వెనక్కి కూడా కొంచెం ఉన్నాయి. సో అలా వచ్చాయి. ఒకసారి చూపించాలనిపించింది, చూడండి.